ప్రశ్నారావణ్ణి ఎక్కడికెళ్ళినా కూడా జన సైనికులు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి కనిపించట్లేదు. ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ పైన దాడి చేయడానికి మాత్రం జన సైనికులు వెంటాడుతూనే ఉన్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా వచ్చి గుమిగూడారు. ఆ పర్సన్ ఏదో ఒక రకంగా కొట్టాలి అని చెప్పేసి, ఒక్క దెబ్బైనా కూడా ఆయన పైన పడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీద పడ్డం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు. సో అక్కడ బెయిల్ వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా కేసు నమోదైంది అని చెప్పేసి. సో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా జన సైనికులు గుమిగూడారు. ఆ పర్సన్ని మాకు అప్పచెప్పండి, ఖచ్చితంగా మేము పని పట్టిన తర్వాత మీకు మళ్ళీ అప్పచెప్తాము అని చెప్పేసి దాడి చేయడానికి రెడీగా కూర్చున్నారు, కాచి కూర్చున్నారు. సో ఆ తర్వాత అక్కడ కూడా బెయిల్ వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా జన సైనికులందరూ కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి ఆ పర్సన్ పైన దాడి చేయడానికి మాత్రం కాచుకొని కూర్చుంటున్నారు. అంటే ఒక్క పోలీస్ స్టేషన్ అని కాదు, ఒక్క దగ్గర అని కాదు, ఆ పర్సన్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ జన సైనికులందరూ కూడా కాపలాగా కూర్చున్నారు. ఆ పర్సన్ ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు ఆయన పైన దాడి చేద్దాము అని చెప్పేసి. పోలీసులు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. ఆ పోలీస్ స్టేషన్ యొక్క గోడ దూకి మరి ఆ పర్సన్ పైన, ప్రశ్నారావణ్ పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఇంత కోపము అంటే, ఇన్ని రోజుల పాటు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏ విధంగా తిట్టినా, దేవుళ్ళని అసభ్యకరంగా మాట్లాడినా కూడా అందరూ కూడా ఓపికగా ఉన్నారు. సర్లే, మనలో ఉన్న వాళ్ళంటే మన మతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా తిడుతున్నారు కదా, వాళ్ళని కూడా అంటున్నారు కదా, అనని ఎన్ని రోజులు అంటాడు అనని అని చెప్పేసి, ఎప్పటికైనా కూడా తన తప్పు తాను తెలుసుకుంటాడు అని చెప్పేసి కాముష్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. ఎవ్వరు కూడా ఏమీ కూడా అనలేదు. ఇంకా ఎవరు కూడా ఏం అనట్లేదు. నేను ఏది మాట్లాడితే అది మాట్లాడతాను, ఎంతకైనా తెగిస్తాను అని చెప్పేసి మితిమీరిపోయి ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే తోపునని చెప్పేసి ఫీల్ అయిపోయి రీసెంట్గా ఏం మాటలు మాట్లాడాడు మనం కూడా చూసాము. అంటే నువ్వు ఒక నాస్తికుడివి అన్నప్పుడు, ఏ దేవుణ్ణి ఏ మతాన్ని నమ్మను అన్నప్పుడు, దళితులు అంటే క్రిస్టియన్స్ యొక్క సభకి ఎందుకు వెళ్ళావు? సరే వెళ్ళావు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఏం కావాలి, వీటి గురించి మాట్లాడాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా వేరే మతాన్ని కించపరుస్తూ, వేరే వాళ్ళని కించపరుస్తూ, దేవీ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ, ఆఖరికి డిప్యూటీ సీఎంని మనము నోటితో చెప్పలేని అసభ్యకరమైనటువంటి పదజాలం వాడాడు. సో ఇంకా ఊరుకుంటారా? ఇంకా ఎన్ని రోజుల పాటని, ఇప్పుడు ఎంతకైనా కూడా ఒక చెరువు వానకట్ట అయినా కూడా చెరువు నిండేంత వరకు అది ఓపికగా ఉంటుంది. ఇంకా ఫోర్స్ ఎక్కువయ్యేసరికి ఆఖరికి చెరువు కట్ట కూడా తెగిపోతుంది. ఇంకా ఫోర్స్ ఎక్కువైన తర్వాత డ్యామ్ గేట్లు కూడా తీసేస్తారు. ఆ విధంగా ఓపిక అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉంటుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంక ఓపిక పడతారా? ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ కుక్కని కొట్టినట్టు కొట్టడానికి చూస్తున్నాము అని చెప్పేసి చాలామంది కూడా ఫీల్ అవుతున్నారనమాట. అంటే అంత కోపం ఉంది ఆ పర్సన్ పైన. అంటే ఎందుకు నీవు ఎవరిని నమ్మకపోతే నమ్మకు, వదిలేసాయి. కానీ ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి తిట్టేటటువంటి రైట్ నీకెవరిచ్చారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి మాట అది ఒక్కటే. కానీ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. మరి వాళ్ళందరికీ కళ్ళు కానీ చెవులు కానీ పనిచేయట్లేదా? ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వాళ్ళకు కూడా కళ్ళు ఉంటే, వాళ్ళకు కూడా చెవులు ఉంటే, ఈయన ఏం మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు అనేది అందరూ కూడా చూసి ఉంటే డెఫినెట్లీ సపోర్ట్ చేయడానికి కూడా వెనక ముందు ఆడేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్న వాళ్ళేమో అందుకోసమే ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ జన సైనికులు కావచ్చు, ఇంకా చాలామంది కూడా ఈ పర్సన్ ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా కొడతాము, పగ తీర్చుకుంటాము అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు.